ఏ చెప్పాలి. పార్టీ వస్తుంది అనుకుంటున్నారన్నా నెక్స్ట్ ఎలక్షన్స్లో? మేబీ ప్రజెంట్ టీడీపీ అనుకుంటున్నా. టీడీపీ జనసేన ఫస్ట్ తీసుకుంటాం. ఎందువల్ల టీడీపీ జనసేన? ప్రజెంట్ జాబ్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, సో చేసిందేం లేదు, అంత నష్టం లేదు అప్పటి నుంచి. అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య పరిపాలనలో తేడా ఏంటంటారు? జగన్కి ఏంటంటే డబ్బులు పంచడం తెలుసు, చంద్రబాబుకి ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా, ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఎలక్షన్స్? ఏముంది, గెలవచ్చు మేబీ. కానీ జగన్ గారు ఏమో ఈసారి సంక్షేమ పథకాలు ఇచ్చాము, అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ తీసుకొని వచ్చాము కదా, ఈసారి 170 అంటున్నారు కదా. డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారా? ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు, రాష్ట్రానికి అప్పులు చేశారు, అప్పులు చేసినప్పుడు కట్టేది మేమే కదా. మళ్ళీ అది పంచకుండా డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇప్పటికి వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? అసలు తేడా ఏముంది చెప్పాను కదా, విజనరీ సీఎం వచ్చేసి చంద్రబాబు, ఇతనేముందంటే కొంచెం ఏం అది ముందు చూపు లేదు. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? మేబీ రావచ్చు 70 అబవ్. టీడీపీ జనసేనకి 70-80 రావచ్చు. 78 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కదా. ఓహో ఓకే, మేబీ 100 అలా వస్తాయంలేండి. థ్యాంక్ యూ.